ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన డివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డివిఎస్ రాజు నిర్మించిన తొలి చిత్రం మంగమ్మ శపథం. ఆయన పేరు దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. సినిమా పబ్లిసిటీ పోస్టర్స్ వ్యాపారంలోకి కొత్తగా 1950లో ప్రవేశించిన ఆయన మంచి క్వాలిటీతో పోస్టర్స్ ప్రింట్ చేసి సినీ ప్రముఖుల ప్రశంసలు పొందారు. ఆ రోజుల్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించే చిత్రాల పోస్టర్లు రాజుగారి ప్రెస్లోనే ప్రింట్ అయ్యేవి. పిచ్చి పుల్లయ్య నిర్మాణ సమయంలో నందమూరి సోదరుడు ఎన్టీఆర్ త్రివిక్రమరావుతో ఈయనకు పరిచయం ఏర్పడింది. రాజుగారిని నందమూరి సోదరులకు పరిచయం చేసింది సంగీత దర్శకుడు టీవీ రాజు. తన ముక్కుసూటితనం, వృత్తి పట్ల అంకిత భావంతో ఎన్టీఆర్ను ఆకట్టుకోగలిగారు డివిఎస్ రాజు. అందుకే 1953లో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో సొంత చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తూ రాజుగారిని కూడా పార్ట్నర్గా తీసుకున్నారు ఎన్టీఆర్. ఆ సంస్థ నిర్మించిన తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహాత్మ్యం, సీతారామ కళ్యాణం, గులేబ కావళి కథ చిత్రాలకు భాగస్వామిగా ఉన్నారు. అలా కొనసాగుతూనే ఎన్టీఆర్ పెంకి పెళ్ళం చిత్రానికి కన్నియన్ కడిమై పేరుతో తమిళంలోకి డబ్ చేశారు. టీవీ రాజుతో కలిసి ఎన్టీఆర్ హీరోగా బాలనాగమ్మ చిత్రం నిర్మించారు. హిందీలో వచ్చిన విరాగ్ కహ రోషిణి చిత్రం ఆధారంగా కొందరు మిత్రులతో కలిసి మా బాబు సినిమాను తీశారు. 1960లో వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని, సావిత్రి ముఖ్యమైన జంట. సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సొంతంగా డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నెలకొల్పి డివిఎస్ రాజు నిర్మించిన తొలి చిత్రం మంగమ్మ శపథం. జానపద చిత్రాలు రాజ్యమేలుతున్న తరుణం అది. ఆ రోజుల్లో ఎన్టీఆర్తో జానపదం తీయడం లాభదాయకం కనుక విఠలాచార్య దర్శకత్వంలో ఓ భారీ జానపద చిత్రం తీద్దామనుకుని ఎన్టీఆర్కు చెబితే ఆయన సరేనన్నారు. కథ కోసం అన్వేషిస్తున్న సమయంలో జెమినీ వారి మంగమ్మ శపథం చిత్రం గుర్తుకు వచ్చింది రాజుగారికి. జెమినీ సంస్థ మొదట 1943లో మంగమ్మ శపథం చిత్రాన్ని తమిళంలో నిర్మించింది. పాత తరం నటి వైజయంతిమాల తల్లి వసుంధరాదేవి ఇందులో హీరోయిన్. ఆనాటి పాపులర్ హీరో రంజన్ కథానాయకుడు. 1951లో మళ్ళీ అదే కథను మంగళ పేరుతో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జెమినీ సంస్థ నిర్మించింది. ఇందులో భానుమతి హీరోయిన్. 3 భాషలకు కలిపి ఆ రోజుల్లో అంటే దాదాపు 75 ఏళ్ల క్రితమే ₹1,00,000 పారితోషికంగా ఇవ్వడం ఒక రికార్డు. మంగమ్మ శపథం చిత్రంలోని తండ్రి కొడుకుల పాత్రలు డివిఎస్ రాజుకు బాగా నచ్చాయి. అందుకే తెలుగులో ఆ చిత్రాన్ని తీయాలని అనుకున్నారు. సముద్రాల జూనియర్తో స్క్రిప్ట్ రాయించారు. ఎన్టీఆర్కి ఇది 4వ ద్విపాత్రాభినయ చిత్రం, 26వ జానపద సినిమా. తెలుగులో ఒక హీరో తండ్రి కొడుకుల పాత్రలు చేయడం మంగమ్మ శపథం చిత్రంతోనే మొదలు. మంగళ చిత్రం భానుమతికి మంచి పేరు తెచ్చింది కనుక ఎవరైనా సీనియర్ నటీమణులు భానుమతి కానీ అంజలీదేవిని కానీ తీసుకోమని శ్రేయోభిలాషులు రాజుగారికి సలహా ఇచ్చారు. ఇందులో కథానాయిక మంగమ్మ తొలి భాగంలో ఎన్టీఆర్కు నాయికగా, 2వ భాగంలో తల్లిగా నటించాలి. ఆత్మగౌరవమే ఆరోప్రాణంగా భావించే మంగమ్మ పాత్రకు జమున చక్కగా సరిపోతారని రాజుగారి నమ్మకం. అది విని చాలామంది ఆయన్ని భయపెట్టారు. విజయ చక్రపాణి గారైతే రామారావు వచ్చి జమునని అమ్మ అని పిలిస్తే జనం గొల్లుమంటారయ్యా అన్నారు. కానీ డివిఎస్ రాజు తన నిర్ణయం మార్చుకోలేదు. స్టార్ హీరోయిన్గా ఉన్న జమున మంగమ్మ పాత్ర చేయడానికి మొదట సందేహించారు. అయితే ఎన్టీఆర్ను ఢీకొట్టే వేషం కనుక ఆలోచించుకుని సరేనన్నారు. ఆవిడకు ఇది 75వ సినిమా. విఠలాచార్య దర్శకత్వంలో నటించిన ఏకైక చిత్రం. తల్లి కొడుకుల పాత్రలను స్క్రిప్టులో చాలా జాగ్రత్తగా అల్లుకొచ్చారు. సెకండ్ హాఫ్లో వీరిద్దరి మధ్య సన్నివేశాలు చాలా బాగా కుదిరించారు. మరో హీరోయిన్గా ఎల్ విజయలక్ష్మిని తీసుకున్నారు. అలాగే కనులి వేళ చిలిపిగా నవ్వాను అనే పాటకి ఎన్టీఆర్తో కలిసి నర్తించారు రాజశ్రీ. ఒక పక్క తన హీరోయిన్గా నటిస్తున్న రామారావుతో ఐటెం సాంగ్ అని చెప్పగానే అంగీకరించారు రాజశ్రీ. మంగమ్మ శపథం చిత్రంలో చెలికత్తె చెంచలగా వాణిశ్రీ నటించారు.
అప్పటికే ఆవిడ కన్నడ, తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. అందుకే చిన్న వేషం అనగానే మంగమ్మ శపథం చిత్రంలో చేయనన్నారు వాణిశ్రీ. విఠలాచార్య కన్విన్స్ చేసి ఆవిడను ఒప్పించారు. ఆ చిన్న వేషానికే వాణిశ్రీకి 5,000 పారితోషికంగా ఇప్పించారు విఠలాచార్య. మంగళ చిత్రంలో మంగమ్మకు అన్నయ్య ఉండడు. తెలుగులో ఆ పాత్ర సృష్టించి రేలంగితో చేయించారు. ఆయనకు జోడి గిరిజ. రాజనాల, రమణారెడ్డి, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, బాలకృష్ణ, ఛాయాదేవి తదితరులు ఈ చిత్రంలో నటించారు. 1964, 65 ప్రాంతాల్లో భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల ప్రభుత్వం కంట్రోల్ విధించడంతో ముడి ఫిల్మ్ దొరకడం కష్టమైంది. అందుకే 30 ప్రింట్స్తో మంగమ్మ శపథం చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నా ఫిల్మ్ అందుబాటులో లేకపోవడంతో 24 ప్రింట్స్తోనే 1965 మార్చి 6న విడుదల చేశారు. తొలి సినిమానే హిట్ చేసి బోణి కొట్టిన రాజుగారు ఆ తరువాత వరుసగా ఎన్టీఆర్తోనే ఎక్కువ సినిమాలు తీశారు. 4 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన మంగమ్మ శపథం చిత్రం మంచి లాభాలు చూసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.